2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఆన్లైన్ గేమ్స్ బ్యాన్ అయ్యాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. లీగల్ గా ఉన్న యాప్స్ ను కూడా తెలంగాణలో అనుమతి ఇచ్చేది లేదని నోటీసులు ఇచ్చామన్నారు. 108 ఇల్లీగల్ యూఆర్ఎల్లను బ్లాక్ చేశామని చెప్పారు. సెలబ్రిటీలు ఇష్టం వచ్చినట్లు ప్రమోట్ చేయడం సరైంది కాదని అన్నారు. భారత చట్టాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలుంటాయని అన్నారు. స్కిల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ప్రసాద్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ పేరుతోటి చాలామంది డబ్బులు పెట్టి మోసపోతున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఇప్పటికే పంజాగుట్ట కావచ్చు, మియాపూర్లో కూడా కేసులు నమోదు చేసి ఒకవైపు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు అంటే అనైతికంగా ఎలాంటి అనుమతులు లేకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్ను మరోవైపు ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై కూడా ఒకవైపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా నిఘా పెంచడం జరిగింది. యూఆర్ఎల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇండియాలో కాకుండా ఇతరత్ర దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క యాప్స్ అనేది పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగానే చాలా మంది నమ్మి మోసపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఈ యొక్క యాప్స్ను గతంలో కూడా మీరు చాలా సందర్భాల్లో వీటన్నిటిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. కానీ రోజుకు ఒక కొత్త యాప్ వెలుగులోకి రావడం, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం వల్ల చాలా మంది నిజమని నమ్మి డబ్బులు పెడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎలాంటి నిఘా పెట్టడం జరిగింది? మనం ఏంటంటే ఇప్పటి వరకు ఈ యూఆర్ఎల్స్ ఏవైతే ఆథరైజ్డ్గా ఉండి అఫీషియల్గా నడుపుతారో అట్లా కాకుండా అనాథరైజ్డ్ యూఆర్ఎల్స్ అనమాట. ఇవేంటంటే వీటికి ఏమి పర్మిషన్లు ఏమి లేకుండా ఇల్లీగల్గా నడిపే యూఆర్ఎల్స్ 108 యూఆర్ఎల్స్ని బ్లాక్ చేయించినాం. అలాగే 133 మెంబర్స్ ఎవరైతే అఫీషియల్గా ఈ ఆన్లైన్ గేమింగ్స్ బెట్టింగ్ నడుపుతున్నారో నోటీసులు ఇచ్చి ఇక్కడ పిలిపించి ఒక రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ బ్రీఫింగ్ ఇచ్చి పంపించడం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అది జియో ఫెన్సింగ్ ఎనేబుల్ చేసినారు. మనకి ఇక్కడ ఈ 133 మెంబర్స్కి సంబంధించిన యాప్స్ తెలంగాణలో పనిచేయవు. అలాగే రెగ్యులర్గా ఒక స్పెషల్ వింగ్ ఒకటి పెట్టి రెగ్యులర్గా వచ్చే యూఆర్ఎల్స్ అన్నీ ఎప్పటికప్పుడు, ఎందుకంటే చైనీస్ ఎవ్రీడే మార్చేస్తూ ఉంటారు. ఈ చైనీస్ యాప్స్ ఎటువంటి నిబంధనలు పాటించరు. ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుందంటే ఆడిన వాళ్ళని దోచేసే ప్రోగ్రామ్స్ పెడతారు. అన్నీ ఫస్ట్లో బెయిట్ వేస్తారు. బెయిట్ అంటే కొంత ఆడితే మనకు డబ్బులు వచ్చే విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ ద్వారా ఏంటంటే ఆడిన వాళ్ళు అందరూ అట్రాక్ట్ అవుతారు. కొంతకాలం ఆడిన తర్వాత కొంత అడిక్షన్ కూడా అయిపోతారు. డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రావడం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆడతారు. ఆడిన తర్వాత ఎక్కువ ఆడిన వాళ్ళకి లాస్ అయిపోతుంది. ఈ ఫేక్ జీపీఎస్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏమన్నా వాటిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎవరైనా విక్టిమ్స్ ఆ ఫేక్ జీపీఎస్ క్రిమినల్ వాడి నన్ను చీట్ చేసినాడు అనే కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని బ్యాన్ చేయించవచ్చు. అటువంటి కంప్లైంట్లు లేవు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు వాలంటరీగా వాళ్ళే వాడుకుంటున్నారు. దొంగ లొకేషన్లు వీళ్ళ ఫేక్ లొకేషన్స్ చూపించి యాక్సెస్ తీసుకొని ఆడుతున్నారు గేమ్స్. అటువంటిది మనం ఏం చేయలేము. ఎందుకంటే వీళ్ళు విక్టిమ్ అయినప్పటికీ కూడా డబ్బులు లాస్ అయినా కూడా మనం హెల్ప్ చేయాలంటే ఎట్లా ఆడినావు చూపించమంటే చూపించలేకపోతున్నారు. కొంతమంది చెప్తున్నారు కూడా ఫేక్ జీపీఎస్లు పెట్టి ఆడినామని. అది అట్లా ఫేక్ జీపీఎస్లు పెట్టి ఆడటం అనేది విక్టిమ్స్ యొక్క తప్పు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే గేమింగ్ వాళ్ళకంటే కూడా ఫేక్ జీపీఎస్ వాడి దాని ద్వారా గేమ్స్ ఆడినందుకు ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది సెలబ్రిటీలేమో స్కిల్ గేమ్లు ఉన్నాయి, దాన్ని బట్టే మేము ప్రమోట్ చేసాం, లీగల్గా ఉన్నాయని పరిశీలించిన తర్వాతే ప్రమోట్ చేసామని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇప్పటి వరకు మీ అబ్జర్వేషన్లో ఈ స్కిల్ గేమ్ అనేది ఉందా? ఈ స్కిల్ గేమ్ ద్వారా నష్టపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయా? వీళ్ళు చెప్పే సోకాల్డ్ స్కిల్ గేమ్స్ అన్నీ కూడా స్లోగా అడిక్ట్ చేసి వాళ్ళు లాభపడతారు తప్ప ఎంత స్కిల్తో ఆడినా సరే
కస్టమర్ ఎప్పుడు అలా ఆపడు ఇందులో. ఈ ఆన్లైన్ బెట్టింగుల్లో నాకు ₹1,00,00,000 వచ్చినాయని చెప్పి ఎవరన్నా చెప్పమనండి. తెలియక రూరల్ ఏరియాస్లో కూడా చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు, చాలా మంది ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు, ఇంట్లో కూర్చొని సంపాదించనేటువంటి ఉద్దేశంతో సిటీస్ కంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా నష్టపోతున్నటువంటి సందర్భం ఉంది. దీనివల్ల ఎంత ప్రభావం ఉంటుందనేది మీరు పబ్లిక్ చెప్పాలనుకుంటున్నారు? దీనివల్ల గేమింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో పని పాట లేకుండా కాలక్షేపానికి డబ్బులు లేకుండా ఆడుకోవటానికి ఓకే తప్ప, డబ్బులు పెట్టి బెట్టింగ్ యాప్స్ కనుక ఎనేబుల్ చేసుకొని ఆడితే టోటల్గా లాస్. చాలామంది అడిక్ట్ అయిపోయి బలైపోయి టోటల్గా ఇదేంటంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారం పడుతుంది టోటల్గా. ఎందుకంటే ఈ గేమింగ్ యాప్ల్లో వచ్చే డబ్బులన్నీ కూడా ఎక్కువ అదర్ కంట్రీస్ కూడా పోతున్నాయి. దీనివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా నష్టపోతుంది. 15 మంది ఈ బెట్టింగ్ యాప్లో పెట్టి నష్టపోయి దాదాపు ₹1,00,000 నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా ఇప్పటికే ఈ ఆత్మహత్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరైతే ప్రమోట్ చేశారో వారిపైన కూడా కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కళామతల్లి ఇచ్చే గుర్తింపును సెలబ్రిటీలు బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా అవకాశాలు రాకపోతే ఓటీటీ సహా ఎన్నో అవకాశాలున్నాయని, అలాంటప్పుడు ఈ పాడు సంపాదన దేనికని మండిపడ్డారు. కళామతల్లి ద్వారా వచ్చేటువంటి పాపులారిటీ, దాంతో డబ్బులు వస్తున్నాయి మీకు. అలాంటప్పుడు ఒక చీప్ సాహిత్యం లేదా చౌకబారి ప్రకటనల ద్వారా డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇట్లాంటి బెట్టింగ్ వాటిల్లో మీరు పాల్గొనడం అనేది చాలా విచారకరం. ప్రజలు చాలామంది సామాన్యులు ఒక రీడింగ్ సినిమా యాక్టర్ చెప్పినప్పుడు నిజం అనుకుంటారు. కాబట్టి మీరు చెప్పింది నమ్ముతారు జనం. మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ బెట్టింగ్లను ఉపయోగించుకోవడంతో పాటు తర్వాత ఈ బోగస్ రియల్ ఎస్టేటు, బోగస్ బంగారం వ్యాపారం, ఆ రకరకాల పద్ధతుల్లో సినిమా యాక్టర్లు దాని మీద చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనిలో కొంతమంది ఏమంటారు, తెలియక చేశానని చెప్పేసి ఒక ఆయన అంటున్నాడు. చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశానంటున్నాడు. ఏం చట్టం? పనికిమాలిన చట్టం. చట్టం వేరు, నైతికత వేరు. గుట్కా కూడా ఇది ఆహార వస్తువులు ఇది ఒకటి అని చెప్పేసి ఒక పనికిమాలిన జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాన్ పరాక్ ఇవన్నీ తయారు చేసి అమ్మేస్తూ ఉన్నారు. చాలా హీనాతిహీనమైనటువంటి పాన్ పరాక్ లాంటి వాటికి కూడా సినిమా యాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు. దాన్ని తిని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. అయ్యే కోకోకోలా తాగడం వల్ల అనారోగ్యం, పిల్లల్ని చెడగొడుతున్నావు, చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈలోపు రాకపోతే దందా చేస్తానని చెప్పి ప్రకటించాడు. మరుసటి రోజు ఫోన్ చేశాడు, మాకు 3 నెలలు టైం ఇవ్వు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాదని. కరెక్ట్గా 3 నెలల తర్వాత ఆపేశాడు. మరి చిరంజీవి ఎప్పుడు కోకోకోలాకి చేయలేదు.